ఓం గంగణపతే నమ. శ్రీమాత్రే నమ. ఐం సరస్వత్యే నమ. ఓం నమ శివాయ. శివాయ గురువే నమ. ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చస్వ. క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ. ఐం సరస్వత్యే నమ. ద్రాం దత్తాత్రేయాయ నమ. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా. నమస్తస్యై 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 నమో నమః. జగన్మాత్రే నమో నమః. శ్రీమాత్రే నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క దృష్టి ప్రభావం అంతా కూడా ఏ రకంగా మన వాళ్ళకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా ప్రభావం అంతా కూడా చూపిస్తుందని తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయండి. అందరికి కూడా 2026లో ఎటువంటి ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా పొందుతారు. ప్రధానంగా రాజయోగానికి ఎటువంటి మాసంలో అంతా కూడా అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. అందరు కూడా మా యొక్క విశ్లేషణ చేయడానికి అడగడం జరిగింది. అందరు కూడా మెసేజ్ చేయడం జరిగింది. తద్వారా అందరికి కూడా విశ్లేషణ చేద్దామని చెప్పేసి ఈ యొక్క పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే 2026లో ఆంగ్ల సంవత్సర ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఎవరైతే కనుక గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రవి భగవానుడు అంతా కూడా ధనుసు రాశిలో ప్రవేశం చేసి బుధ శుక్ర అంగారకుడితో కలయిక అనేది జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా ఇక్కడ చూసుకుంటే బుధాదిత్య యోగంలో అంతా కూడా ధనుసు రాశిలో జనవరి 1వ తారీఖు నుంచి సంచారం జరుగుతుంది. డిసెంబర్ 15వ తారీఖు తర్వాత ఈ యొక్క మకర సంక్రాంతి సమయంలో అంతా కూడా డిసెంబర్ 15వ తారీఖు తర్వాత ఈ యొక్క మకర రాశిలో ప్రవేశం చేయడం, రవి భగవానుడు అంతా కూడా ఇటువంటి సంచారం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే శుక్రుడి సంతానం అంతా కూడా మకర రాశిలో సంచారం జరుగుతుంది. శని భగవానుడు అంతా కూడా మీనరాశిలో సంచారం జరుగుతుంది. రాహు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ కుంభరాశిలో మరి ఏప్రిల్ 14-15 తారీఖు తర్వాత వక్రించి ఉండడం, సింహరాశిలో అంతా కూడా కేతువు అంతా కూడా సంచారం చేయడం, ఏప్రిల్ 14-15 తారీఖులో అంతా కూడా వక్రించి ఉండడం జరుగుతుంది. బృహస్పతి మార్పు అంతా కూడా డిసెంబర్ 5వ తారీఖు నుంచి ఈ యొక్క మిథున రాశిలో ప్రవేశం చేయడం, మరి అతిచారం నుంచి ఈ యొక్క కర్కాటక రాశి నుంచి అతిచారం నుంచి బయటపడి తిరోగమనంలో అంతా కూడా మిథున రాశిలో ప్రవేశం చేయడం జరుగుతుంది. మిథున రాశిలో మరి డిసెంబర్ 5వ తారీఖు నుంచి మరియు జూన్ 14వ తారీఖు దాకా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. మళ్ళీ కర్కాటక రాశికి ప్రవేశం చేసి సంవత్సర కాలం దాకా ఈ యొక్క కర్కాటక రాశిలో ఈ యొక్క బృహస్పతి మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి ఈ రకంగా ఉంది. ప్రధానంగా ప్రతి ఒక్క రాశిలో అంతా కూడా సూర్య భగవానుడు ఈ యొక్క ప్రతినిత్యం కూడా రాశిని మారడం వల్ల ఈ యొక్క అదృష్టకాలంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు పొందుతారని తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే వివిధ గ్రహాల యొక్క దృష్టి ప్రభావం అంతా కూడా వివిధ రాశుల మీద పడడం వల్ల అదృశ్యయోగము, స్వల్పంగా శ్రమతో కూడిన సంపాదన, స్వల్పంగా దుష్ప్రభావాలు అనేది జరుగుతూ ఉంటాయి. ప్రధానంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరించడం వాళ్ళకి అదృష్టకాలం సిద్ధిస్తుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా అంతా ఫలితాలు విశ్లేషణ చేయడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. కర్కాటక రాశి జాతకులకి 2026 ఫలితాల్లో భాగంగా ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా విశ్లేషణ చేసుకుంటున్నాం. ప్రధానంగా జనవరి నుంచి మే దాకా స్వల్పంగా శ్రమతో కూడిన సంపాదన ఉంటుంది. ఇక్కడ రవి భగవానుడు ఎప్పుడైతే మేషరాశి నుంచి సంచారం చేస్తుంటారో అక్టోబర్ దాకా మీకు అంతా కూడా రాజయోగం ఉంటుంది. నవంబర్ డిసెంబర్లో కూడా స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే రవి భగవానుడు అంతా కూడా ఇక్కడ ధనుస్సు రాశి నుంచి మేషరాశికి ఈ యొక్క జనవరి 15వ తారీఖు నుంచి మార్పు జరుగుతుంది. మరి ప్రతి ఒక్క నెలలో 15-18 తారీఖులో అంతా కూడా రాశి మారుతూ ఉంటారు. ప్రధానంగా బృహస్పతి మార్పు అంతా కూడా చూసుకుంటే కర్కాటక రాశిలో సంచారం చేయడం డిసెంబర్ 5వ తారీఖు దాకా, మరియు ఒక డిసెంబర్ 5వ తారీఖు తర్వాత నుంచి మిథున రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా రాజయోగానికి కారణమవుతుంది. ప్రధానంగా అంగారకుడు మార్పు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ ధనుసు రాశి నుంచి ప్రతి నిత్యం కూడా 45 రోజుల దాకా మార్పు చెందుతూ ఉంటారు. ప్రధానంగా ఇక అదృష్టమైన ఫలితాలుగా పొందడం ఆస్కారం ఉంటుంది. శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది. ఈ యొక్క ద్వితీయార్థంలో అంతా కూడా 6 నెలల తర్వాత అంటే జూలై 14వ తారీఖు నుంచి కానీ జూన్ 14వ తారీఖు నుంచి అయినా కానీ మీకంతా కూడా రాజయోగానికి కారణమవుతుంది. అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. జూన్ 14వ తారీఖు తర్వాత బృహస్పతి అంతా కూడా రాశిలో సంచారం చేయడం, ఈ యొక్క అతిచారం నుంచి మరీ తిరుగుమనం వెళ్ళిన తర్వాత మళ్ళీ కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం, సంవత్సర కాలం వరకు రాశిలోనే సంచారం చేయడం వల్ల
అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. కర్కాటక రాశి జాతకులు విశేషంగా శివపార్వతుల కళ్యాణం ఆచరించడం, అమ్మవారికి విశేషంగా కుంకుమార్చన చేయించుకోవడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది. వివిధ వ్యాపార రంగాల వాళ్ళు, ఐటీ రంగంలో వాళ్ళు కానీ, టెక్స్టైల్ రంగంలో వాళ్ళు కానీ, ఎడ్యుకేషన్ రంగంలో వాళ్ళు కానీ మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకు కూడా ద్వితీయార్థంలో అంతా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంటే జూన్ జూలై తర్వాత నుంచి మంచి ఇన్వెస్ట్మెంట్కి మంచి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ఆగస్టు నవంబర్లో అంతా కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, మంచి లాభాలు గణిస్తూ ఉంటారు. ఈ యొక్క ఆక్వా బిజినెస్ చేసే వాళ్ళకి కానీ, ఈ యొక్క టెక్స్టైల్ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ, ఈ యొక్క కాస్మెటిక్ బిజినెస్ చేసే వాళ్ళైనా కానీ మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క వ్యాపారంలో మీకంతా కూడా మార్పులు జరగడానికి, స్థానచలనం జరగడానికి, నూతన వ్యాపారం కోసం మంచి పెట్టుబడి పెట్టుకోవడానికి, విద్యార్థుల్లో అంతా కూడా మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవ విశేషంగా అందరూ కూడా ఆచరించండి. అదృష్టకాలంగా మీకంతా కూడా ఈ యొక్క 2026 ఫలితాల్లో మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా రాజశ్యామల యజ్ఞాధికృతులు ఆచరించడం, అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా మీరంతా కూడా చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల జన్మజాతకంలో సకల గ్రహదోష నివారణ కలుగుతుంది. అదృష్ట యోగం సిద్ధిస్తుంది. శ్రీమాత్రే నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు 2026 ఫలితాల్లో భాగంగా ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో అందరికీ కూడా పరిష్కారం చెప్పడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే మీకంతా కూడా 2026 ఆంగ్ల సంవత్సరాల ఫలితాల్లో భాగంగా రాజయోగం సిద్ధించాలి అంటే కనుక జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జాతకరీత్యా ఎటువంటి దోషాలు ఉన్నాయి, లగ్న చక్రవశాత్తు జాతకం అంతా కూడా జ్యోతిష పండితులతోటి మీరంతా కూడా విశ్లేషణ చేయించుకోండి. తద్వారా మా యొక్క ఫోన్ నెంబర్కి అంతా కూడా 7075758108 అనే నెంబర్ ఉంటుంది. మా నెంబర్కి అంతా కూడా మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని మీరు పరిష్కారం అంతా కూడా విశ్లేషణ చేయించుకోవడం వల్ల అఖండమైన పుణ్య ఫలితాలు పొందుతారు. జన్మ జాతకంలో ఉండే సకల గ్రహదోష నివారణకి మేము పరిష్కారం చెప్పడం జరుగుతుంది. దత్తాడి ప్రకారంగా, ప్రశ్నారుడు జాతకంగా, జన్మ జాతకం అంతా కూడా పరాశర సంహిత ప్రకారంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేసుకొని మీకు అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. యజ్ఞ హోమాది కార్యక్రమాలు, జప హోమాది కార్యక్రమాలు, విశేషమైన పరిష్కారం అంతా కూడా రత్నశాస్త్ర ప్రకారం కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి మమ్మల్ని సంప్రదించండి. తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది. ఎవరైతే కనుక తరచుగా గోమాత సేవ చేస్తుంటారో దేవాలయ ప్రాంగణంలో మీరంతా కూడా అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం, అన్నదానం చేయడం వల్ల, మంచి పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. బీద వాళ్ళకి ప్రధానంగా అన్నదానం చేయడం, అనాథాశ్రమంలో కూడా అన్నదానం చేయడం వల్ల మంచి శుభమైన పుణ్య ఫలితం పొందడానికి ఆస్కారం ఉంటుంది. అమ్మవారి నామస్మరణ చేయండి. ఓం అరుణాచలేశ్వరాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. స్మరించిన మాత్రం చేతనే భగవంతుడు అనుగ్రహం లభిస్తుంది. కావున మీరంతా కూడా భగవంతుడి నామస్మరణ చేయండి. అరుణాచలేశ్వరాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించడం వల్ల ఈ యొక్క 2026 ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా మంచి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. అందరికి కూడా అదృష్ట యోగం సిద్ధిస్తుంది. విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా జగన్మాత అనుగ్రహం అంతా కూడా అందరికీ లభిస్తుంది. శ్రీమాత్రే నమః.